నార్మల్‌గా సెక్షువల్ సైకిల్ అనేది చాలామంది మగవాళ్ళలో సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు సెక్షువల్ కోరికలు స్టార్టింగ్‌లో వచ్చేదేంటంటే సెక్షువల్ డిజైర్. దాన్నే ఎక్సైట్‌మెంట్ ఫేజ్ అంటారు. అంటే సెక్స్ చేయాలి అనే కోరిక, లేకపోతే సెక్స్ చేద్దాము అనుకునే ఆలోచన అనేది బ్రెయిన్ నుంచి వచ్చిద్ది. సో, సెక్స్ ఆలోచనలు అనేది వన్స్ బ్రెయిన్‌లో సెక్స్ ఆలోచనలు వచ్చినప్పుడు, లేకపోతే సెక్షువల్‌గా ఏదన్నా చూసినప్పుడు, లేకపోతే సెక్షువల్‌గా ఏదన్నా సౌండ్స్ విన్నప్పుడు జనరల్‌గా ఈ 3 సెన్సేషన్స్ కావాలి. విజనరీ సెన్సేషన్. సో, ఏదన్నా సెక్షువల్‌గా ఏదన్నా చూసినప్పుడు ఉండే ఆ విజువల్ సెన్సేషన్ వల్ల, లేకపోతే ఆడిటరీ సెన్సేషన్ అంటే సెక్షువల్‌గా ఏదన్నా విన్నా, లేకపోతే టాక్టైల్ సెన్సేషన్ అంటారు. సెక్షువల్‌గా ఏదన్నా ఫిమేల్‌ని ఇట్లా పట్టుకున్నప్పుడు ఈ 3 సెన్సేషన్స్ వల్ల టచ్ సెన్సేషను, విజువల్ సెన్సేషన్, ఆడిటరీ సెన్సేషన్. అంటే టచ్ సెన్సేషన్ అంటే పట్టుకున్నప్పుడు, విజువల్ సెన్సేషన్ అంటే చూసినప్పుడు, ఆడిటరీ సెన్సేషన్ అంటే సెక్షువల్‌గా ఏమన్నా విన్నప్పుడు వచ్చే సెక్షువల్ ఆలోచన అనేది బ్రెయిన్‌లో వస్తది. దాన్ని ఎక్సైట్‌మెంట్ ఫేజ్ అంటారు. సో, ఈ ఎక్సైట్‌మెంట్ ఫేజ్‌లో ఉన్నప్పుడు జస్ట్ పెన్నిస్‌కి బ్లడ్ ఫ్లో రావటం అనేది పెరిగిద్ది. అండ్ ఆ బ్లడ్ ఫ్లో వచ్చినప్పుడు పెన్నిస్ లోపల ఉన్న మజిల్‌లు ఆ బ్లడ్‌ని అకామిడేట్ చేసుకోవడానికి మజిల్ అనేది స్ట్రెచ్ అయ్యిద్దనమాట. ఇది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ సెక్షువల్ సైకిల్. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి వన్స్ ఈ ఎక్సైట్‌మెంట్ స్టేజ్ అనేది పీక్‌లోకి వచ్చేసిన తర్వాత పెన్నిస్ కంప్లీట్‌గా ఎరెక్షన్ అనేది వచ్చిద్ది. అంటే పెన్నిస్ కంప్లీట్‌గా పెద్దగా అయ్యిద్ది, గట్టిగా అయ్యిద్ది. అండ్ సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు పెన్నిస్ ఇట్లా నార్మల్‌గా ఇట్లా ఉన్న పెన్నిస్ పెద్దగా అయ్యి, గట్టిగా అయ్యి, ఇట్లా స్టిఫ్‌గా అయ్యిద్దనమాట. ఇది నెక్స్ట్ స్టేజ్. సో, ఈ ఈ ఎక్సైట్‌మెంట్ ఫేజ్‌లో ఉన్నప్పుడు ఎవరైనా చేసేది ఏంటి అనంటే జనరల్‌గా ఫోర్ ప్లే. అంటే పార్ట్నర్ సైడ్ నుంచి కూడా కొంత సెక్షువల్‌గా స్టిమ్యులేట్ చేయడానికి ఫోర్ ప్లే చేస్తా ఉంటారు ఈ ఎక్సైట్‌మెంట్ స్టేజ్‌లో. ఈ ఎక్సైట్‌మెంట్ స్టేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ప్లాట్యూ స్టేజ్ వచ్చిద్ది. ప్లాట్యూ స్టేజ్ అంటే ఆల్మోస్ట్ పెన్నిస్ కంప్లీట్‌గా ఎరెక్ట్ అయ్యి స్టిఫ్‌గా అయ్యిద్దనమాట. ఇది ప్లాట్యూ స్టేజ్ అంటారు. ఈ ప్లాట్యూ స్టేజ్‌లో పెన్నిస్ అనేది ఎరెక్ట్‌గా ఉంటది కాబట్టి వాళ్ళ నచ్చిన పొజిషన్‌లో ఇట్లా పెన్నిస్‌ని వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేయడానికి ట్రై చేస్తారు. సో, పెన్నిస్‌కి ఎక్సైట్‌మెంట్ స్టేజ్‌లో ఎరెక్షన్ వచ్చి, ఆ ఎరెక్షన్ గనుక హెల్తీగా ఉండి మెయింటైన్ అయితే ఇన్సర్ట్ చేయడానికి ఇబ్బందేమీ ఉండదు. వన్స్ పెన్నిస్ అనేది వెజైనాలోకి ఇన్సర్ట్ అయ్యి కంటిన్యూయస్‌గా ఇట్లా స్ట్రోక్ చేస్తా ఉంటే దాన్ని ఈ ప్లాట్యూ స్టేజ్‌లో పెన్నిస్ అనేది ఎరెక్ట్ అయ్యి ఉండి కంటిన్యూయస్‌గా స్ట్రోక్ చేస్తా ఉంటారు. సో, నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి ఆర్గాజమ్ అంటారు. అంటే వన్స్ ఇట్లా పెన్నిస్ ఇన్సర్ట్ చేసి కంటిన్యూయస్‌గా స్ట్రోక్ చేస్తున్నప్పుడు ఈ సెక్స్‌లో మేల్స్‌కి పీక్ పాయింట్ అనేది ఒకటుంటది. ఈ పీక్ పాయింట్ అనేది టచ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా సెమెన్ అనేది ఎజాక్యులేట్ అయిపోయిద్ది. దీన్ని ఆర్గాజమ్ అంటారు. అంటే ఆర్గాజమ్ అంటే సెక్స్‌లో ఉన్న సెమెన్ ఎజాక్యులేట్ అయినప్పుడు వచ్చే ఒక హ్యాపీనెస్‌ని ఆర్గాజమ్ అంటారు. ఈ ఆర్గాజమ్ అనేది కంటిన్యూయస్‌గా పెన్నిస్‌ని ఇన్సర్ట్ చేసి ఇట్లా స్ట్రోక్ చేస్తా ఉన్నప్పుడు ఈ పీక్ అనేది టచ్ అయినప్పుడు ఆర్గాజమ్ అనేది వచ్చిద్ది. ఆ హ్యాపీనెస్ అనేది వచ్చిద్ది. ఆ హ్యాపీనెస్ అనేది వచ్చిన తర్వాత సెమెన్ ఎజాక్యులేట్ అయిద్ది. ఆ సెమెన్ ఎజాక్యులేట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా పెన్నిస్ మళ్ళీ స్లోగా పెన్నిస్‌కి బ్లడ్ ఫ్లో తగ్గిపోయి, పెన్నిస్‌లో ఉన్న మజిల్ కాంట్రాక్ట్ అయిపోయి, మళ్ళీ రిజల్యూషన్ ఫేజ్ అంటే స్లోగా మళ్ళీ పెన్నిస్ చిన్నగా అయిపోయిద్ది. నార్మల్ సైజ్‌కి వచ్చేస్తది. ఇది నార్మల్ సెక్షువల్ సైకిల్ అనమాట.